విశాఖలో మళ్ళీ అస్సైన్డ్ భూముల దందా జరిగింది అన్నటువంటిది జ్యోతి రాసుకొచ్చింది. ఏడాది క్రితం ఆయన కరడుగట్టినటువంటి వైసీపీ నేత పేదల చేతుల్లో ఉన్న అస్సైన్డ్ భూములతో ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా పెద్ద వ్యాపారమే చేశారు. ఆనాటి ప్రభుత్వంలో ముఖ్య పాత్ర ఉన్న ఓ ఐఏఎస్ కుమారుడు అల్లుడితో కలిసి అస్సైన్డ్ చక్రం తిప్పారు. భీమిలి, పెందుర్తి, ఎండాడ, భోగాపురం ప్రాంతాల్లో అతి ఖరీదైన భూములు హస్తగతం చేసుకుని ఒప్పందాలు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని బోధపడే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన భూదోపిడీకి స్వభావం మాత్రం మారలేదు. రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి మళ్ళీ ఇప్పుడు భూముల్ని కబ్జా చేసేస్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తే, ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే ఆ తెలుగుదేశంలోకి చేరినప్పుడు తెలుగుదేశం వారు ఇప్పుడు ఇంతకుముందు ఆ లెక్కన వల్లభనేని వంశీ మీద కేసు పెడితే వల్లభనేని వంశీ అంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు కదా, కానీ వైసీపీ నేతగానే చేసినట్టు అట్లుంటుంది అనమాట మన పద్ధతి అన్నది. తాజాగా ఓ పెద్ద మనిషిని ముందు పెట్టి విశాఖ కేంద్రంగా అసైన్ భూములు చేజిక్కించుకునే ప్రయత్నాలు మళ్ళీ ప్రారంభించారు. ఇందులో 75 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని అడదారులు చేజిక్కించుకున్నారు. ఫలితంగా రెవెన్యూ పెద్ద మనిషి 3 ఎకరాలు, ఈయనకు 2 ఎకరాల చొప్పున వాటాల పంపిణీ జరిగింది. మనోరమ హిల్స్ సమీపంలోని అత్యంత ఖరీదైన 5 ఎకరాల డీ పట్టా భూమిని మాజీ మంత్రికి సెటిల్ చేసేందుకు ఇప్పుడు పావులు గదుపుతున్నారు. ఇలా 2వ 3వ గదు ఏకంగా 46 ఎకరాల డీ పట్టా భూమిని సెటిల్ చేసేందుకు విజయవాడ కేంద్రంగా విశాఖ రెవెన్యూ అధికారులతో కీలక సమావేశాలు జరుగుతున్నాయి అన్నటువంటి వార్తని ఆంధ్రజ్యోతి టచ్ చేసింది. ఇక్కడ జరుగుతున్నది ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి నాయకులే, కానీ అక్కడ వైసీపీ అనే ఫీలింగ్ని క్రియేట్ చేయాలి. అది ఇక్కడ స్పెషల్.